ఆచి చికెన్ మసాలా. శ్రీవారి దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నారా? అది కూడా సర్వదర్శనమా? అయితే కాస్త ఆలోచించాల్సింది. మీకు ఒక్క రోజులో స్వామివారి దర్శన భాగ్యం కలగడం కష్టమే. ఎందుకంటే కొండ కిటకిటలాడిపోతుంది. ఇసుకేస్తే రాలనంత జనంతో తిరుమల యమారతిగా మారిపోయింది. తిరుమల కొండపై సమ్మర్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. స్వామివారి దర్శనానికి 30 గంటలకు పైగానే టైం పడుతోంది. పూర్తిగా నిండిపోయింది వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు కూడా. గోగర్భం డ్యాం వరకు కూడా బారులు తీరున్నారు భక్తజనం. ప్రధాన ఆలయం నుంచి సుమారు 3 కిలోమీటర్ల వరకు ఈ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ఎండల తీవ్రతతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. రేపు ఉదయం వరకు క్యూ లైన్ లోకి రావద్దని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. క్యూ లైన్ లో ఉన్న భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లయితే చేశారు. అంటే స్వామివారి దర్శనానికి సుమారు 1 రోజున్నర టైం పడుతోంది. అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2లోని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. అటు నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన షెడ్లలో కూడా నిండిపోయారు. గోగర్భం డ్యాం వరకు కూడా భక్తులు వేచి ఉన్నారు. ఈ రోజు క్యూ లైన్ లోకి ఎవరూ రావద్దు, రేపు ఉదయం 6 గంటల తర్వాతే రావాలని టీటీడీ అధికారులు భక్తులకి విజ్ఞప్తి చేస్తున్నారు. అటు కళ్యాణకట్టకు తలనిండాలు సమర్పించేందుకు భక్తులు కిక్కిరిసిపోతుండటంతో అక్కడ కూడా గంటల కొద్ది టైం పడుతోంది. తిరుమలలో బారులు తీరిన భక్తుల దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒక పక్క వేసవి సెలవులు కావడంతో కూడా భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. ఏకంగా 3 కిలోమీటర్ల వరకు క్యూలైన్ కనిపిస్తోంది. ప్రధాన ఆలయం నుంచి ఆ కంపార్ట్మెంట్స్ లో ఉన్న వరకు కొంతవరకు పర్వాలేదు, కానీ కంపార్ట్మెంట్ల బయట కూడా క్యూలైన్ ఉండడంతో ఎండ వేడిమికి అల్లాడిపోతున్నారు భక్తులు. దీంతో టీటీడీ అధికారులు కూడా ఒక ప్రకటన చేశారు. భక్తులు ఎవరు కూడా రేపు ఉదయం 6 గంటల వరకు దర్శనాలకి రావద్దని చెప్తున్నారు. ఇప్పటికే క్యూ లైన్ లో ఉన్న భక్తులకు మాత్రం కొన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమల కొండపై సమ్మర్ ఎఫెక్ట్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. స్వామివారి దర్శనానికి సుమారు రోజున్నర టైం పడుతున్నట్టుగా తెలుస్తోంది. అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2లో కంపార్ట్మెంట్స్ పూర్తిగా నిండిపోయాయి. అటు నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన షెడ్లలో కూడా భక్తులు పూర్తిగా నిండిపోయారు. గోగర్భం డ్యాం వరకు కూడా భక్తులు వేచి ఉన్నారు. ఈ రోజు క్యూ లైన్ లోకి ఎవరూ రావద్దు అని పదే పదే టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. రేపు ఉదయం 6 గంటల తర్వాత రావాలని టీటీడీ అధికారులు భక్తులకి విజ్ఞప్తి చేస్తున్నారు. సర్వదర్శనం చేసుకోవడానికి వెళ్లే భక్తులు కాస్త ఆలోచించాల్సిందే. ఒక్క రోజులో స్వామివారి దర్శన భాగ్యం కలగడం కష్టంగా ఉంది. తిరుమల కొండ మీద ఇసుకేస్తే రాలనంత జనంతో తిరుమల రద్దీగా మారిపోయింది. మా ప్రతినిధి రాజు మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. రాజు, సమ్మర్ ఎఫెక్ట్ అనేది తెలుస్తోంది, కానీ ఎప్పుడు కంటే ఈసారి అధిక సంఖ్యలో భక్తులు వచ్చారా? మరి ఇంత ఎండలో ఎండ వేడిమికి అల్లాడిపోతూ ఉంటారు. క్యూ లైన్ లో షెడ్ల కింద ఉన్నా కూడా ఎండ వేడి ఏ స్థాయిలో ఉందో మనకు తెలుసు. మరి ఏంటి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? వీళ్ళందరికీ దర్శనం ఎప్పటిలోపు జరుగుతుంది? ఖచ్చితంగా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవాలంటే 24 గంటల నుంచి 34 గంటల సమయం పడుతుందని టీటీడీ అఫీషియల్గా అనౌన్స్ చేస్తున్న పరిస్థితి. అందుకే భక్తులు ఎవరు క్యూ లైన్లోకి రావద్దు, రేపు ఉదయం 6 గంటల్లోకి క్యూ లైన్లోకి రమ్మని చెప్పి టీటీడీ అప్పీల్ చేస్తుంది. ప్రస్తుతం అయితే నేను నారాయణగిరి షెడ్స్ ఈ ప్రాంతంలో ఉన్నాను. దాదాపుగా తిరుమల వైకుంఠం 1, వైకుంఠం 2 కాంప్లెక్స్లో ఉన్న అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి నారాయణగిరి షెడ్స్ 10 ఉన్నాయి. ఆ షెడ్స్లో దాదాపు 10,000 మంది ఉంటారు. ఆ తర్వాత 3 కిలోమీటర్ల వరకు కూడా గోగర్భం డ్యామ్ సర్కిల్ వరకు కూడా ఉదయం నుంచి భక్తుల క్యూ లైన్ ఉందంటే దాదాపుగా ఈరోజు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉండే భక్తుల సంఖ్య 85,000 నుంచి 1,00,000 వరకు ఉండొచ్చు అని టీటీడీ అంచనా వేస్తుంది. వీళ్లకు సర్వదర్శనం కల్పించాలంటే 24 గంటల నుంచి 30 గంటల సమయం పట్టే అవకాశం అయితే ఉంది. అందుకే టీటీడీ అప్పీల్ చేస్తుంది. ఒకవైపు ఎండ తీవ్రత అధికంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చూడొచ్చు, నా వెనకాలంతా కూడా క్యూ లైన్. ఈ క్యూ లైన్ దాదాపుగా 3 కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి క్యూ లైన్ ఈ క్యూ లైనే ఉంది. ఈ క్యూ లైన్లో భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే టీటీడీ వీళ్లకు సర్వదర్శనం కల్పించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూనే మరోవైపు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండే విధంగా సర్వదర్శనం చేసుకునే భక్తులకు మంచినీటి సరఫరా చేస్తుంది. మజ్జిగ, అన్నప్రసాదాలను కూడా టీటీడీ శ్రీవారి సేవకుల ద్వారా సప్లై చేస్తూ ఉంది. ఏ రకమైనటువంటి ఇబ్బందులు రాకుండా చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. అయితే అనూహ్యంగా పెరిగిపోయింది. మే నెల 1 నుంచి 20వ తారీఖు వరకు కూడా భక్తుల సంఖ్య గణనీయంగా లేకపోవడంతోనే శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య వేసవిలో తక్కువగా ఉంటుందని టీటీడీ అంచనా వేసింది. అయితే ఈరోజు అనూహ్యంగా పెరిగిపోయింది. ఒక్కసారిగా
నిన్నటి నుంచి కూడా భక్తుల సంఖ్య పెరిగిపోవడంతో ఖచ్చితంగా అంటే వేసవి సెలవులు వచ్చే నెల 12-13 తారీఖు లోపల ముగిసిపోతున్నాయి కాబట్టి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది అని టీటీడీ అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఆదివారం శని ఆదివారాలు అంటే వీకెండ్స్ రాకముందే ఈ రకమైనటువంటి రద్దీ ఉంది అంటే ఖచ్చితంగా భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. అయితే ఒక్కో కంపార్ట్మెంట్లో 450 మంది కంటే ఎక్కువ ఉండే అవకాశం లేదు. గంటకు 4500 మంది భక్తులకు మాత్రమే సర్వదర్శనం కల్పించే అవకాశం అయితే ఉంది. అయితే మొత్తంగా 18 నుంచి 19 గంటల సమయాన్ని టీటీడీ సర్వదర్శనం కోసమే కేటాయిస్తున్నటువంటి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున భక్తులకు సర్వదర్శనము సంతృప్తికరంగా జరిపించాలని చెప్పేసి భావిస్తోంది. ఒకవైపు నడక మార్గంలో వస్తున్న భక్తుల సంఖ్య కూడా అనూహ్యంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా టీటీడీ మాత్రం అంచనా వేస్తోంది. భక్తుల సంఖ్య మరింత పెరిగితే మాత్రము సిఫారసు లేఖలను ఇప్పటికే రద్దు చేసింది. మే 1వ తారీఖు నుంచి జూలై 15 వరకు కూడా సిఫారసు లేఖలను టీటీడీ రద్దు చేసింది. రద్దు చేసి సామాన్య భక్తులకే సర్వదర్శనం కల్పించాలని టీటీడీ భావించినటువంటి పరిస్థితుల్లో టీటీడీ ఈసారి ఒక విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. వేసవి వేడికి పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు అంతకంతగా పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఏ రకమైన ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండే విధంగానే చలువు పందులు ఇతర సౌకర్యాలన్నీ కూడా టీటీడీ కల్పించింది. అయితే ఈరోజు వచ్చిన రద్దీని దృష్టిలో పెట్టుకొని మరిన్ని జర్మన్ షెడ్లతో పాటు భక్తులకు ఎండ తీవ్రత కనిపించకుండా ఉండే విధంగా ఏర్పాట్లలో నిమగ్నమైంది. సర్వదర్శనం చేసుకునే భక్తులకు త్వరితగతిన భక్తులకు సర్వదర్శనం కల్పించి సంతృప్తికరంగా భక్తుల్ని తిరుమల యాత్ర పూర్తి చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని టీటీడీ భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. ఆచి చికెన్ మసాలా